గుంటూరు రైల్వే స్టేషన్ సర్వేను గ్రామీణ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను త్వరితగిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని, పనుల విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సూచించారు. ఇంతకు ముందు కూడా తాను పరిశీలనకు వచ్చినప్పుడు సర్వేలో లీకులు ఉండేనని, కానీ ఇప్పుడే సరిచేయాలని అధికారులను హెచ్చరించినట్లుగా తెలిపారు. అయినా ఇంకా పూర్తి స్థాయిలో అప్రమత్తం కాలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ నవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ పడినటువంటి భారీ వర్షాలకి ఈ మధ్య కట్టినటువంటి మన స్టేషన్ లో కూడా లీక్స్ వచ్చినాయి. వాటర్ లీక్ కూడా హెవీగా ఉంది. అక్కడ ఏదైనా గబక్కన పెద్దవాళ్ళు నడుచుకుంటా వెళ్తే పడితే ఫ్రాక్చర్లు అయిపోతాయి. సో అందుకని ఎందుకు ఈ విధంగా కొన్ని ఈ మధ్య కట్టినవి కూడా ఈ విధంగా లీక్స్ వస్తున్నాయి అని చెప్పి, కొన్నేమో ఓల్డ్ వర్క్స్, కొన్ని ఈ మధ్య చేసినాయి, విజిట్ చేయడానికి అని వచ్చాం. ఇందులో రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి, అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర డ్రైనేజ్ బ్లాక్ అయింది అంటున్నారు. ఒకటేమో అనుకున్న దానికంటే టూ మచ్గా వర్షాలు పడ్డాయి అని చెప్తా ఉన్నారు. బట్ ఏదైనా ఓవరాల్ గా ఏమనిపిస్తుందంటే, అధికారులు కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళంతా కొత్త వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం ఆ వర్కులు చేసిన అధికారులు చాలా మంది రిటైర్ అయిపోయారు రైల్వే నుంచి. కాంట్రాక్టర్, ఓల్డ్ కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నారు. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వచ్చినప్పుడు నాకు అప్పుడు కూడా కొద్దిగా లీక్స్ అనిపిస్తే నేను యాక్చువల్ విజిలెన్స్ కి రాశాను. రైల్వే మినిస్టర్ గారికి, విజిలెన్స్ కి కంప్లైంట్ చేశాను. విధంగా ఇంతంత మనం కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నాము, పూర్ క్వాలిటీ వర్క్స్ జరుగుతా ఉన్నాయి అక్కడ ఇక్కడ చేయమని. వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే విధంగా వర్క్స్ లో కొంచెం వీక్ గా కనిపిస్తా ఉన్నాయి. మరి దీనికి అన్నిటికీ ఏంటి సొల్యూషన్స్? కాంట్రాక్టర్స్, పాత కాంట్రాక్టర్ పిలిచి చేస్తారా, లేకపోతే మళ్ళీ కొత్తగా టెండర్స్ వేసి చేయాలా? మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయన్నారు, అవి మేము టేకప్ చేస్తాం మా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని. బట్ ఏదైనా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వంలో, గవర్నమెంట్ లో మేమే ఉన్నా కూడా ఎక్కడా కూడా ఇట్లాంటి పూర్ క్వాలిటీ వర్క్స్ కనుక వస్తే మేము కూడా సహించాం.